ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి వాత్సల్యత చేత, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృపా కనికరముల చేత ప్రభు గడిచిన దినములన్నీ మనలను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభు మనలను నడిపించి, క్షేమకరంగా ప్రభు మనలను నడిపించి, మరలా ఈ దినం ఈ జూన్ మాసంలో దేవుని స్తుతించగలిగినటువంటి కృప, ఆయనని కీర్తించగలిగినటువంటి కృప, ఆయన వాక్యములను, ఆయన లేఖన భాగములను ధ్యానించగలిగినటువంటి భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించినారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన కృపను కొరకు, దేవుడు మనకిచ్చిన ధన్యతను కొరకు ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి యెహోవా ఈ విధముగా ప్రభు మాట్లాడుచున్నాడు. ఏమన్నా మాట్లాడుచున్నారనగా, దేవుడు అంటున్నాడు కదా, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అని ప్రభు తెలియజేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి, దేవుని ఆజ్ఞలను ప్రేమించి, దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వారినట దేవుడు 1000 తరముల వరకట, ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, ఒక తరము కాదు, 2 తరములు కాదు, 1000 తరముల వరకు కూడా దేవుడు వారిని కరుణిస్తూనే ఉంటాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు దేవుడు మనలను కరుణిస్తాడు? ఎప్పుడు 1000 తరముల వరకు ఆయన కనికరం, ఆయన కృప, ఆయన కరుణ ఎప్పుడు మన మీద ఉంటుందనగా, ఆయనను ప్రేమించాలని ప్రభు అడుగుతున్నాడు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి ఒక చిన్న విషయమనే ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ విధముగా దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి వానిగా కనబడతాడో, ఆ వ్యక్తినట దేవుడు కరుణిస్తూనే ఉంటాడట. అతని శోధనలోనూ, అతని శ్రమలోనూ, అతని ఇబ్బందుల్లోనూ, అతని యొక్క అపాయములోనూ దేవుడు అతన్ని కరుణించి అతన్ని తప్పిస్తూ ఉంటాడట. అతని యొక్క మార్గములు అతడు తొట్టిల్లిపోకుండా, ఒకవేళ తెలిసి తెలియక అతడు మార్గం తప్పిపోయింటినప్పుడు దేవుని అతడు ప్రేమిస్తున్నాడు కనుక, దేవుని ఆజ్ఞలకు అతడు లోబడుతున్నాడు కనుక, దేవుడు అతన్ని కరుణించి అతన్ని స్థిరపరిచేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. కనుకనే ఈ చివరి దినాల్లో దేవుని దగ్గర మనము ఆయనను అధికంగా ప్రేమించే వాళ్ళముగా మనం ఉండాలి. అధికంగా దేవుణ్ణి ప్రేమించి, ఆయన ఆజ్ఞలను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళముగా ఈ చివరి దినాల్లో మనం ఉండాలి. ఈ రోజుల్లో అనేక మందిలో దేవుని మీద ప్రేమ, అనేక మందిలో దేవుని వాక్యం మీద ఉండేటువంటి ప్రేమ, దేవుని సన్నిధానం మీద ఉండేటువంటి ప్రేమ ఈ రోజున తగ్గిపోతూ వస్తున్నది. అనేక మంది రోజున దేవుని ప్రేమించగా, దేవుని మందిరమును, దేవుని సన్నిధానమును, దేవుని యొక్క వాక్యమును ప్రేమించకుండా లోకమును, పాపమును, లోకాశలను కలిగి, శరీరాశలను కలిగి, లోకములు ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటికి ఆకర్షింపబడుతూ, లోకములు ఉండేటువంటి అపవాది క్రియలకు వారు ఆకర్షింపబడుతూ దేవుని ప్రేమించలేనటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, ఆ విధముగా మనమును కూడా దేవుని వాక్యమును వినొచ్చు. ప్రతి వారం, ప్రతి దినము, ప్రతిరోజు ఆయన దగ్గరికి వస్తూ ఆయన వాక్యం వింటూ కూడా మనము దేవుని ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా ఉండినట్లయితే దేవుని కనికరానికి, దేవుని కృపకు మనము దూరం అయిపోతాం. కనుకనే ప్రభు అంటున్నాడు కదా, ఆ రోజున ఇశ్రాయేలీయుల ప్రజలతో ప్రభు ఈ మాటలను సెలవిచ్చినాడు. వారిని దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చి ఆ యొక్క ఎర్ర సముద్రమును దేవుడు దాటించి వారు అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు వారికి సెలవిస్తున్నాడు, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనినట్లయితే
మీకు నేను కృపను చూపిస్తాను, కనికరమును చూపిస్తాను. అది కూడా ఒక దినము కాదు, 2 దినాలు కాదు, ఒక సంవత్సరం, ఒక తరము కాదు, 1000 తరముల వరకు దేవుడు కరుణించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడట మన ఎడల. దేవునామానికి మహిమ కలుగునుగాక. కనుకనే ఈ చివరి దినాల్లో లోకము కంటేనో పాపము కంటేనో దేవుణ్ణి మనం ప్రేమించే వారలముగా ఉండాలి. లోకాన్ని ద్వేషించి, పాపమును ద్వేషించి, లోకమును అసహించుకొని దేవుని మనం ప్రేమించగలిగితే, ఆయన వాక్యమును మనం ప్రేమించగలిగితే, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను గైకొని మనం వాటిని అనుసరించి మనం నడుచుకొనగలిగితే అత్యున్నతమైనటువంటి కృపను, మహోన్నతమైనటువంటి కనికరమును ప్రభు మన ఎడలో చూపించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. 1000 తరముల వరకు కూడా దేవుని యొక్క కనికరం మనకు దూరం చేయనని ప్రభు చెబుతున్నాడు. ఈ రోజుల్లో మనుషులు ప్రేమించగలుగుతారు, ఒక దినం ప్రేమించగలుగుతారు, 2 దినాలు ప్రేమించగలుగుతారు. ఇక వారు ఎంత గొప్ప స్నేహితులైనా, ఎంత గొప్ప మంచి వారి రక్త సంబంధికులైనా ఆ ప్రేమ దినములు గడిచే కొలది తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో మనం చదువుతాము కదా, ప్రతిరోజట మన ఎడల దేవునికి ఒక నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది అనే వాక్యం మనకు సాదృశ్యముగా, వాక్యం మనకు సాక్ష్యం ఇస్తున్నది. ప్రతిరోజట దేవునికి నీడల ఒక నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యత నీ మీద దేవునికి పుట్టుచూ ఉన్నదట. నూతనముగా ఏ విధంగా కృపను చూపాలి, నూతనముగా నీకు ఏ విధంగా దేవుడు సహాయం చేయాలని దేవుడు నూతనంగా నీ ఎడల దేవుడు కృప చూపుటకు ప్రభు ఆలోచిస్తూ ఉంటాడట. ఆ కృపను మన ఎడల కుమ్మరిస్తూ ఉంటాడట. కనుక ఆ కృపను, ఆ కనికరమును మనం పొందుట కొరకు ఆయనను ప్రేమించచ్చు, ఆయన యొక్క వాక్యములను, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారలముగా మనం ఉండినప్పుడు కృపా కనికరములకు మనం పాత్రలముగా ఎంచబడతాం. నీ కుటుంబంలోను, మన యొక్క తరములన్నిటిని కూడా ప్రభు ఆశీర్వదించి తన నిత్య రాజ్యము కొరకు ప్రభు సిద్ధపరచగలుగుతారు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యం ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మోసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైనటువంటి నీ వాక్యము కొరకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొని మేము నడుచుకునేటప్పుడు, నీ ఆజ్ఞలను గైకొని వారి ఎడలట ప్రభు నీవు కనికరించేటువంటి దేవుడవుగా, 1000 తరముల వరకు కనికరమును చూపించేటువంటి వాడవుగా మీరు ఉంటారని నీ వాక్యంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ నీ కనికరమును మేము పొందుకున్నట్టు కొరకు నిన్ను ప్రేమిస్తూ, నీ ఆజ్ఞలను గైకొంటూ, నీ వాక్యమునకు లోబడుతూ, నీ చిత్తమునకు లోబడుతూ, నీ ఆలోచన ప్రకారం, నీ మాట ప్రకారం, నీ ఆజ్ఞలను అనుసరించి మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ప్రభా, వారి యొక్క కుటుంబాల్లో తరతరముల వరకు నీ కృప, నీ కనికరమును వారికి దూరము చేయక, నీ కృప క్షేమముల చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అట్టి కృప కనికరములను వారికి అనుగ్రహించి మీరు ఆకుడు కొరకు అని సిద్ధపరిచి నిన్ను ప్రేమించగలిగిన మనస్సును మాకందరికీ అనుగ్రహించి, నీ ఆజ్ఞలను అనుసరించి, నీ ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి. ఆమేన్.